చందమామ కథ ముఖలింగేశ్వరుడు 1949 జనవరి సంచిక నుండి. చాలా కాలానికి పూర్వం మన రాష్ట్రానికి ఉత్తరంగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక అతను చిన్న గుడిసె వేసుకుని కాపురం ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. అందులో పెద్ద భార్య ఉత్తమరాలు, చిన్న భార్య గయ్యాళి గంప. ఈమెకు కోపము, ద్వేషము, అసూయ మొదలైన దుర్గుణాలన్నీ ఉన్నాయి. పెద్దామె పరమ సాత్వికురాలు. సవతి ఎన్ని విధాల తిప్పలు పెట్టినా ఊరుకునేది కానీ పల్లెత్తు మాట ఆడి ఎరగదు. రోజు రోజుకి చిన్న భార్య ఆగడం మరీ ఎక్కువైపోతున్నది. పెద్దామె లొంగిన కొద్దీ మరింత లోకువు కట్టి చిన్న భార్య అస్తమానం భర్తతో చాడీలు చెప్పడం, పేచీలు పెట్టడం ప్రారంభించింది. భార్యలిద్దరకు ఒక్క క్షణమైనా పడటం లేదు. వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకోవడం చూసి అతనిక బాధ పడలేను అనుకున్నాడు. తను కాపురమున్న గుడిసెను రెండు భాగాలుగా చేసి తూర్పు భాగం పెద్ద భార్యకు, పడమటి భాగం చిన్న భార్యకు పంచి ఇచ్చాడు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క భార్య ఇంట్లో ఉండడానికి నిర్ణయం చేసుకున్నాడు. వాళ్ళ పెరట్లో ఒక మారేడు చెట్టు, పారిజాతం చెట్టు కలిసి పుట్టి పెద్ద మానులయ్యాయి. ఆ ఇల్లు రెండు భాగాలైనప్పుడు ఆ చెట్లు సరిగా గోడవందడికి వచ్చాయి. ఇద్దరు భార్యలు ఎవరి భాగం వేపున ఉన్న కొమ్మల పువ్వులు వాళ్ళు కోసుకుని తలలో పెట్టుకునేవాళ్ళు. సరే, ఈ పద్ధతి బాగా ఉంది. ఇక భార్యలిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పొట్లాడుకోకుండా ఉంటారు. ఇక ముందు పేచీలేమీ ఉండవు. మనస్సుకి కాస్త శాంతి ఉంటుంది కదా అని అతను ఆశపడ్డాడు. కానైతే చిన్న భార్య చుప్పనాతితనం ఎప్పటిలాగానే ఉంది. ఆమెకు పెద్దమ్మ పైన ఉండే అసూయ ఎంత మాత్రమూ తగ్గలేదు. సమయం దొరికినప్పుడల్లా పెద్దమ్మ పైన కసి తీర్చుకుందామని, ఆమెను కష్టపెడదామని చిన్న భార్య ఎదురు చూస్తూ ఉండేది. పెద్దామె దైవభక్తి గలది. మారేడు చెట్టులో ఈశ్వరుని హంస ఉందని, పారిజాతం పువ్వులు విష్ణుమూర్తికి ప్రీతికరమని పెద్దల వల్ల ఆమె చిన్నప్పుడే తెలుసుకున్నది. దేవుని మహిమ తెలిసిన భక్తురాలు గనుక పెద్ద భార్య పెరట్లో ఉండే మారేడుతో కలిసిన పారిజాతపు చెట్టును దేవునిగా భావించింది. ప్రతిరోజున ఆ చెట్టు కింద అలికి ముగ్గు పెట్టి భక్తితో పూజించేది. చిన్న భార్యకు పతిభక్తి లేదు, దైవభక్తి అంతకంటే లేదు. అసలు దేవుడంటేనే ఆమెకు నమ్మకం లేదు. పైగా సోమరిపోతూ. అందుచేత ఇల్లు తుడిచిన ధూళి, దొడ్డి తుడిచిన చెత్త అంతా పోగు చేసుకువచ్చి తన వేపున ఉండే ఆ చెట్టు కింద పారబోస్తూ ఉండేది. అదేమి మాయో గాని ప్రతిరోజు తెల్లవారేసరికి పెద్ద భార్య భాగం ఉన్న కొమ్మలు బంగారు పువ్వులు పూచేవి. చిన్న భార్య భాగంలో ఉన్న కొమ్మలు మామూలు పారిజాతం పువ్వులే పూచేవి. రోజు బంగారం పువ్వులు దొరకడం వల్ల కొన్నాళ్ళకి పెద్ద భార్య భాగ్యవంతురాలైపోయింది. కొంతకాలం గడిచింది. పారిజాతం చెట్టు తూర్పు కొమ్మలకి బంగారు పువ్వులు పూస్తున్నాయని చిన్న భార్య చెవిన పడింది. తనకి భర్త అన్యాయం చేసి పనికిరాని భాగం ఇచ్చాడనుకుని భర్త ఇంటికి రాగానే నాకు తూర్పు భాగం కావాలని అడిగింది చిన్న భార్య. సరే, నీ ఇష్టం వచ్చిన భాగం తీసుకో అని అతను చిన్న భార్యకి ఆ భాగాన్ని ఇచ్చేశాడు. పెద్ద భార్య ఇప్పుడు చెత్తతో నిండిన పడమటి భాగానికి వచ్చింది. మళ్ళీ పూర్వంలాగే ఆమె ఎక్కడ కూడా శుభ్రంగా బాగుచేసి మారేడు చెట్టుని పూజించసాగింది. మామూలుగా తెల్లవారేసరికి పెద్ద భార్య భాగంలో మళ్ళీ బంగారు పూలు రాలుతూ ఉండేవి. తెడ్డు ఎక్కడికెళ్ళినా ఏగానే అన్నట్టు సోమరిపోతైన చిన్న భార్య తూర్పు భాగానికి వెళ్ళినా ఆమె ఆ చెట్టును పూజించనూ లేదు, ఆమెకి బంగారు పూలు దొరకనూ లేదు. ఓ 2 రోజులు పోయాక చిన్న భార్య ఉదయాన్నే లేచి పెద్దామె బంగారం పువ్వులు కోసుకుంటూ ఉండటం చూసింది. చిన్న భార్యకి మళ్ళీ అసూయ కలిగి ఈ బంగారం పువ్వుల సంగతి భర్తకి చెప్పి రోజు ఆ పువ్వులు దొంగతనంగా తనకి తెచ్చి ఇమ్మంది భర్తని. అతనికి దొంగతనం ఇష్టం లేకపోయింది. నే తెచ్చి ఇవ్వను అనేశాడు. చిన్న భార్య రోజూ తెమ్మని నానా హంగామా చేస్తూ ఉండేది ఇంట్లో. ఇంకా అతను ఆమె బాధ భరించలేక ఈ చెట్టు ఉండటం వల్లనే కదా ఇన్ని తగవులు వస్తున్నాయి అని ఆలోచించి గొడ్డలి పుచ్చుకుని ఆ చెట్టుని మొదటికే నరికేశాడు. 2 చెట్లు కలిసి పుట్టడం వలన పారిజాతం చెట్టుతో పాటు మారేడు చెట్టు కూడా పడిపోయింది. ఆ మారేడు చెట్టు పడిపోగానే దాని మొదల్లోంచి
రక్తం చిమ్మింది. చెట్టులో నుంచి రక్తం చిమ్మడం ఏమిటి అని ఆశ్చర్యంగా చూశాడతను. ఏమీ కనపడలేదు. గుణపము తెచ్చి కొంచెం చుట్టూ తవ్వాడు. ఒసేవ్, దేవుణ్ణి నరికేశానే, అమ్మో అంటూ తుళ్ళిపడి ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ ఆశ్చర్యం చూడ్డానికి భార్యలిద్దరూ పరిగెత్తుకు వచ్చారు. అక్కడ ఒక ఈశ్వరలింగం ఉంది. దానికి నోరు, ముక్కు, కళ్ళు సరిగ్గా మనిషికి ఉన్నట్టే ఉన్నాయి. గొడ్డలితో నరకడం మూలాన తల మీద చిన్న గాయం పడి రక్తం కారుతున్నది కూడా. పాపం ఆ ఈశ్వరుడికి అయ్యో దేవుణ్ణి నరికామే అని చాలా విచారించి దంపతులు ముందు ఆ గాయం కడిగారు. తక్షణమే అతను అడవికి పోయి తనకు తెలిసిన మందు, ఆకులు, మూలికలు తెచ్చి పసరిపిండి గాయానికి పూశాడు. అయ్యో దేవుణ్ణి కొట్టాను కదా, దేవుడేం చేసిపోతాడో అని భయపడ్డాడు. పాపం అతనికి ఎంత నిద్రపోదామన్నా నిద్ర పట్టలేదు. చివరికి ఎల్లాగో వేకువ సమయాన్న చిన్న కునుకు పట్టింది. కలలో ఈశ్వరుడు కనపడి, ఓయి నువ్వేమీ భయపడకు, నేనక్కడ ఉన్నానని నీకు మాత్రం ఏం తెలుసు? పాపం తెలియక చేశావు. రేపు ఉదయాన్నే నువ్విక్కడ నుంచి బస మార్చి వేరే అడవికి పో. తర్వాత పట్టణానికి పోయి రాజుగారితో ఈ సంగతంతా చెప్పు, నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పి మాయమైనాడు. కల వచ్చిన వెంటనే అతను కన్నులు నిలుపుకుంటూ లేచి భార్యలిద్దరినూ లేపాడు. ఈశ్వరుడు చెప్పిన మాటలు వాళ్లకు చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యం పొందారు. దేవుని మహిమలు తెలిసిన పెద్ద భార్యకు ఇటువంటి కలలంటే ఎంతో నమ్మకం. అందుచేత ఒక్క క్షణమైనా ఆలస్యం చేయక ఈశ్వరుని ఆజ్ఞ శిరసావహించాలని ఆమె భర్తని తొందరపెట్టింది. తెల్లవారి లేవగానే ఇంకా ఆ స్థలంలో నిలవకుండా భార్యలిద్దరనూ వెంటబెట్టుకుని అతను ఇంకో అడవికి కాపురం మార్చివేశాడు. ఈ విచిత్రాన్ని రాజుగారితో మనవి చేయడానికి ఆ రోజే పట్నం వెళ్ళాడు. పట్టణంలో ఉన్న వాళ్ళంతా అతను చెప్పిన కథ విని చాలా ఆశ్చర్యపోయారు. చెట్టులో శివుడు ఉండటం ఏమిటని. అతనితో పాటు పట్టణంలో ప్రజలు అందరూ కలిసి కోటలోకి పోయి రాజుగారితో చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు వింటే రాజుగారికి కూడా ఆశ్చర్యం వేసింది. చెట్టులో పుట్టిన శివుణ్ణి చూడ్డానికి రాజుగారు పెద్ద పరివారంతో బయలుదేరారు. ఆ అడవిలోంచి వంశధార అనే నది ప్రవహిస్తూ ఉన్నది. దాని ఒడ్డున ఒక చిన్న పల్లె ఉంది. రాజు అతని పరివారము కూడా ఆ గ్రామానికి వెళ్ళి, ఆ దేవుడుండే స్థలం ఇక్కడికి ఎంత దూరం అని గ్రామస్తుల్ని అడిగారు. బాబు, ఇక్కడికి ఇంకా 2 మైళ్ళ దూరం ఉంది. అదిగో ఆ దిక్కు చూడండి, ఆ కనపడుతున్న శిఖరమే దేవాలయం అన్నారా పల్లెవాళ్ళు. అప్పుడే ఉదయించిన సూర్యకాంతిలో ఆ శిఖరం బంగారంలా మెరుస్తూ ఉన్నది. అతను, రాజు, పరివారం అందరూ ఆశ్చర్యపోయారు. నిన్నటికి లేని గుడి ఇవాళకి ఎలా తయారైందా అని. ఆ గుడి ఎవరు కట్టారు అని రాజు పల్లెవాళ్ళని అడిగాడు. బాబు, అదేమో మేము ఎరగము, కానీ నిన్న రాత్రి తెల్లవార్లు అక్కడ పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగుతో పాటు చాలామంది జనం మాట్లాడిన సందడి కూడా వినబడింది. మేము అందరం అదేమిటో చూద్దామని కొంచెం దూరం పోయేసరికి దారిలో పులులు, సింహాలు ఎదురై మమ్మల్ని ముందుకు పోనిచ్చాయి కావు. అందుకని తిరిగి వచ్చేశాము. ఉదయం లేచి చూద్దాం కదా, అక్కడ గుడి కనబడింది. ఈ విధంగా గుడి కట్టడం మానవుల వల్ల కాదు. తప్పకుండా ఇది దేవతలు చేసిన పనే అనుకున్నాము. ఇంతే మాకు తెలిసినది అని ఆ పల్లెవాళ్ళు చెప్పారు. ఈ సంగతి వినేసరికి అందరికీ చాలా ఆశ్చర్యం వేసి తొందరగా ఏరు దాటి ఆ గుడి దగ్గరికి పోయారు. ఆ గుడి వెనుక భాగంలో పారుతున్న వంశధారా నదిలో స్నానం చేసి అందరూ గుడిలో ప్రవేశించారు. లోపల 2 వెండి దీపపు సెమ్మెలలో దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో ముఖం ఉన్న ఈశ్వరలింగం వాళ్ళకి కనపడింది. విగ్రహం తల మీద మాత్రం చిన్న లొట్ట కనపడింది. అదే అతను నరకడం వల్ల ముక్కపోయిన జాగా అయి ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల మారేడు చెట్టు గాని, పారిజాతం చెట్టు గాని, అతని గుడిసె గాని ఏమీ కనపడలేదు. రాజుగారు వెళ్ళిన జనమంతా ఆ దేవునికి ముఖం ఉంది కాబట్టి ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. పువ్వులు, పత్రి తెచ్చి భక్తితో పూజించారు. ఆ దేవుని పేర రాజుగారు చాలా ఆస్తి రాసి ఇచ్చారు. అటువంటి గొప్ప దేవుణ్ణి అతను ముందుగా చూశాడు కాబట్టి వాడికి చాలా ధనం ఇచ్చారు. అతనికి కలలో ఈశ్వరుడు కనపడి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి. ఇదంతా
దేవుని మహిమ కదా అని అతను ఎంతో సంతోషించి అప్పటి నుండి గొప్ప ఈశ్వర భక్తునిగా మారిపోయాడు. గుడి తయారుగానే ఉంది కాబట్టి రాజుగారు దేవునికి అనేక మంది అర్చకులను నియమించారు. అర్చకులందరకు అక్కడనే ఇళ్ళు కట్టించి ఇచ్చారు. ఇళ్ళన్నీ చేరి అది ఒక గ్రామంగా తయారైంది. ఈ విధంగా వెలిసిన ఆ గ్రామానికి కూడా ముఖలింగం అని రాజుగారు పేరు పెట్టారు. అతను గుడిసె వేసుకుని నివసించిన ఆ అడవి ప్రదేశంలో ఈనాడు ఈశ్వరుని ఆలయం వెలిసింది. అక్కడ ఎల్లప్పుడూ అతి వైభవంగా అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రి నాడు ముఖలింగేశ్వరుడికి జరిగే గొప్ప ఉత్సవం చూడడానికి 2 కళ్ళు చాలవన్నమాట. కొంతకాలమైన తరువాత భూమి దున్నుకునే వాళ్ళకి, నూతులు తవ్వుకునే వాళ్ళకి ఎక్కడికక్కడే బోలెడన్ని శివలింగాలు కనపడుతూ వచ్చాయి. ఆ ఊరి చుట్టూ ఎక్కడ చూసినా శివలింగాలే. ఒక్కొక్క శివలింగానికి భీమేశ్వరుడు, సోమేశ్వరుడు అంటూ పేర్లు పెట్టి రాజుగారు ఎన్నో ఆలయాలు కట్టించారు. ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే ఆ వంశధారా నది ఒడ్డున తోటల్లోనూ కొన్ని ఇళ్లల్లోనూ శివలింగాలు కనపడుతూనే ఉంటాయి. ఇక్కడ దొరికే లింగాలు 1,000కి తక్కువగా ఉన్నవని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. అదీకాక వంశధారా నది గుడికి ముందు కాకుండా వెనక వైపు ప్రవహించడం కూడా ఒక లోపమేనట. ఈ లోపాలే లేకుండా ఉంటే ఈ గ్రామం కూడా కాశీతో సమానమైన మహత్తు కలిగి ఉండేదని వారి ఉద్దేశం. 3 సంవత్సరాలు వరుసగా ముఖలింగేశ్వరుని దర్శనం చేసినట్టయితే కాశీ విశ్వేశ్వరుణ్ణి చూసినంత పుణ్యం వస్తుందని 3 ఏళ్ల పాటు తప్పకుండా వంశధారా నదిలో మునిగితే గంగానదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుందని అక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. కాశీ వెళ్ళనక్కర్లేకుండానే అక్కడికి వెళ్ళినంత పుణ్యం సంపాదించుకోవడానికి ఇది ఎంతటి చక్కటి అవకాశం. ఈ క్షేత్రం మనకు దగ్గరగా ఉత్తర విశాఖలోనే ఉన్నది కనుక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ముఖలింగేశ్వరుని తప్పకుండా దర్శనం చేసుకోండి. కథ సమాప్తం. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.